చైనా అయితే బిత్తరపోయింది. ప్రతీకారం అంటే మనం గనక డి అంటే అమెరికానే వెనక్కి తగ్గుతుంది. వాళ్ళ ఉత్పత్తులని మన దగ్గరే ఉన్నాయి. మన దేశంలోనే పరిశ్రమలన్నీ ఉన్నాయి. ఇక్కడి నుంచి సరుకులు లేకపోతే వాడు ఎక్కడ బతుకుతాడు? కాబట్టి నో ప్రాబ్లం అనుకుంది. కాకపోతే అమెరికన్ వ్యాపారవేత్తలు, అమెరికన్ పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఇదివరకు రష్యాలోనూ పెట్టుబడులు ఉన్నాయి వాళ్ళకి. రష్యా మీదకి ఉక్రెయిన్ యుద్ధానికి పంపించినప్పుడు వాళ్ళు ఏమన్నా భయపడిపోయి వెనక్కి ప్రభుత్వం వెనకాలే ఉన్నారు. అదే సందర్భంలో ఇరాక్ ఇరాన్ వార్ అప్పుడైనా వాళ్ళు అమెరికా వెనకాలే ఉంటారు. చైనాను నమ్ముకోరు కదా వాళ్ళందరూ. కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి, నో డౌట్. ఆ సంక్షోభాన్ని ఎట్టా అధిగమించాలో, తర్వాత అక్కడ ప్రభుత్వాలు ఎట్టా సంపాదించుకునే దారి చూపెడతాయి. ప్లస్ ఈ వస్తువులన్నీ చైనాలో పెట్టుకుని ఏం చేసుకుంటారు? సచ్చినట్టు ఇంకో దేశాలకు అమ్ముకోవాలి. అదే వ్యాపారవేత్తలు, అదే పారిశ్రామికవేత్తలు అమ్ముకుంటారు. చైనా అదేం తీసుకెళ్ళి దాచిపెట్టుకోలేదు, సీజ్ చేయలేదు కదా. నెక్స్ట్ అయితే అక్కడ పరిశ్రమ పెట్టడానికి భయపడతారు. అక్కడే ఇక వ్యాపారం పెట్టాలంటే కష్టం. ఏ సంస్థ అయినా ఇప్పుడు అమెరికాకి సంబంధించిన సంస్థలు ఈ 4 ఏళ్లలో చైనా నుండి వలసకే సిద్ధం. గతంలో అయితే ట్రంప్ చిట్ట చివరిలో కరోనా సందర్భంగా ఆంక్షలు పెట్టాడు కాబట్టి, ఈలోపు ట్రంప్ దిగిపోయాడు కాబట్టి అప్పటికే ఆల్టర్నేటివ్ చూసిన వాళ్ళు ఇండియాకు కూడా వచ్చారు. యాపిల్ లాంటి వాళ్ళు వియత్నాంకి కూడా వెళ్ళారు కొంతమంది. రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఒకవేళ రేపు ట్రంప్ ఈ 4 ఏళ్ల తర్వాత పోయి మళ్ళీ ఆ డెమోక్రాట్స్ రావచ్చు. కానీ శాశ్వతంగా డెమోక్రాట్స్ రారుగా. రిపబ్లికన్స్ వచ్చినప్పుడల్లా చైనాకి చెక్ పెడతానే ఉంటారు. చైనాను నమ్ముకుంటే ఇరుక్కుపోతారు. ఆల్టర్నేటివ్ ఇదివరకు లేదు, ఇప్పుడు ఇండియా ఉంది. అదే సందర్భంలో వియత్నాం ఉంది. కావాలంటే ఏమీ లేకపోతే అత్యంత చిన్న దేశంలోనైనా పెట్టుకుంటారు వాళ్ళు. ప్రాబ్లం ఏం లేదు. మానవ వనరులను ఎలా తెచ్చుకోవాలో అదంతా వాళ్ళు చూసుకుంటారు. ఆ ఏర్పాటు చేసుకుంటారు. అవసరమైతే మాల్దీవుల్లో పెట్టుకుంటారు, మలేషియాలో పెట్టుకుంటారు, లేదంటే కనుక ఆఫ్ఘనిస్తాన్లోనైనా పెట్టుకుంటారు. మానవ వనరులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇష్టం, ఎక్కడైనా పెట్టుకోగలరు. వాళ్ళకి ఇబ్బంది లేని పరిస్థితి అయితే చాలు. ఇది ఇప్పుడు చైనాకి అర్థమవుతుంది. వెనక్కి తగ్గాల అంటేనేమో తమ దేశంలో ప్రజా తిరుగుబాటు వస్తుంది, వెనక్కి తగ్గకపోయినా తిరుగుబాటు వస్తుంది. ఎందుకని? కంపెనీలు మూతపడ్డాయి, అక్కడ ఉన్నటువంటి పోర్టులు స్తంభించిపోయినాయి. ఇప్పుడు అక్కడికి వచ్చేవాళ్ళు లేడు, వ్యాపారస్తుడు రాడు, పారిశ్రామికవేత్త రాడు. అలాగని అక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు. మూతపడుతున్నటువంటి పరిశ్రమలు, ఉపాధి కోల్పోతున్నటువంటి కూలీలు, ఉద్యోగులు నానా సంక్షోభంలో ఉంది. ఇప్పుడు ఏకంగా 245% టారిఫ్ అంటే ఇక దాన్ని ఎలా అన్నది అర్థం కావట్లేదు. వాళ్ళ ల్యాబీలతో ఇదివరకు చేయించే ప్రయత్నం, ల్యాబీలు పర్ఫెక్ట్గా చేస్తున్నప్పుడు అత్తెలివితేటలకు పోయి జిన్పింగ్ టీం చేసినటువంటి ఓవర్ యాక్షన్ ట్రంప్కి మండితే 245% ట్యాక్స్ అయితే ఇప్పుడు ఎలా అన్నదే అర్థం కాని పరిస్థితి. చైనాకి అతిపెద్ద షాక్.